పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు. ఆమె ఎలక్షన్ ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని విశేషాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం గారు, గ్లాస్ పగిలితే పొదినెక్కుద్ది, పొదినెక్కిన గ్లాస్ పార్టీ అధినేతతో మీరు పోటీ పడుతున్నారు, భయం అనిపిస్తుందా? అసలు అట్లా ఏం లేదు. మాకు చాలా ధైర్యం, మాకు ధీమా, మాకు భరోసా మా జగనన్న. ప్రజలే జగనన్న మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు అభ్యర్థులుగా మాకు ఎటువంటి భయం ఉండదు. అందులో నేను చాలా ఎలక్షన్స్ చూశాను, రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడూ పోటీలో నుంచున్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళడం తప్ప ప్రజలకి ఏ విధంగా మనం పనిచేస్తామని చెప్పడం తప్ప రెండో ఆలోచన నాకు ఉండదు. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఒకటి, పార్టీ ప్రజలకి అండగా ఉంటుందనే నమ్మకం, విశ్వాసం సంపూర్ణంగా ప్రజలందరిలో వచ్చింది. 2019 తర్వాత పరిపాలనా విధానంలో ప్రజలందరికీ కూడా చేరువయ్యింది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా భరోసాని, ధైర్యాన్ని ఇచ్చింది. జగన్ గారు జనం మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా బెనిఫిషరీస్ అందరూ కూడా డైరెక్ట్ కనెక్ట్ అయిపోయారు జగన్ గారు. అందుకే ఈరోజు ఎవరైనా సరే జగనంతో చెప్దాం, ఎక్కడికి వెళ్ళినా మీరు ర్యాలీల్లో చూడండి, ఎక్కడ చూడండి స్వచ్ఛందంగా వస్తున్నారు. తరలించి వచ్చింది స్పందన ఒకలాగా ఉంటుంది, స్వచ్ఛందంగా వచ్చింది ఇంకొకలా ఉంటుంది. రెండోది, ఎంత ఎండలో ఉన్న చంటి బిడ్డను తీసుకుని లేకపోతే పెద్దోళ్ళని తీసుకుని వస్తున్నారు జగనన్నకి చెప్పాలి అని చెప్పి రోడ్డు పక్కన నిలబడుతున్నారంటే ఆయన కూడా వెంటనే చూసి ఎంత దూరం బస్సు వెళ్ళినా సరే మళ్ళీ ఆపి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే ఆ నమ్మకం. ఒకటి, లోకల్ స్టార్ కావాలా లేకపోతే సినిమా స్టార్ కావాలా అని జగన్ గారు అన్నారు. మీరు రాజకీయంగా ఎదగడానికి కారణం ఎన్టీఆర్ గారు, ఆయన ఒక సినీ స్టార్. అలాగే ప్రజారాజ్యంలో మీరున్నారు, ఆయన ఒక సినీ స్టార్. అంటే సినీ స్టార్ అని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఉంటారు? ఇప్పుడు స్టార్ అయినా పొలిటీషియన్ అయినా కమిట్మెంట్ బట్టి ఉంటుంది. పాలిటిక్స్ అంటే వచ్చిపోయే విధానంలో కాకుండా పూర్తిగా ప్రజలకు ఏం చేస్తాం, కమిట్మెంట్. ప్రజలతో మనం పూర్తిగా సత్సంబంధాలు కలిగి ఉంటామా లేదా, ప్రజలతో కంప్లీట్గా మనం టైం స్పెండ్ చేస్తామా లేదా, ప్రజలకి అవసరం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉంటామా లేదా మన పార్టీ చేసినప్పుడు మన పార్టీ కూడా ప్రజలకు అండదండగా ఉంటుందా లేదా, మన పార్టీ సిద్ధాంతాలు కానీ మేనిఫెస్టో కానీ ప్రజలకి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయా లేవా, ప్రజల అవసరాలు తీర్చగలుగుతారా లేవా, ఇవన్నీ కూడా క్రైటీరియాలు వస్తాయి. వీటితో పాటు క్యాండిడేట్ ఎప్పుడు కూడా అంకిత భావంతో ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటేనే సక్సెస్ అవుతాం. ఆ విధంగా మా పార్టీ చేయగలుగుతుంది, నేను చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉంది. కాకినాడ సభలో మిమ్మల్ని పరిచయం చేస్తూ మిమ్మల్ని తన తల్లితో పోల్చారు. మీకు ఒక అమ్మాయి మాత్రమే ఉన్నారు, ఇప్పుడు అబ్బాయి కూడా ఉన్నారని అనుకుంటున్నారా? తప్పకుండా. ఇది నా అదృష్టంగా పిఠాపురం నియోజకవర్గానికి రెండోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వటమే నా అదృష్టం. అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో, సహృదయంతో, అంత ఆత్మీయతతో ఆయన చేరువుగా ఒక మదర్లా నన్ను ప్రస్తుతించడం, ఆయన పరిచయం చేయడం అంటే ఇంకంతకన్నా కావాల్సింది ఇంకేమని చెప్పండి. నిజంగా చాలా, అంటే అది మనసుకి చాలా మంచి స్పందన వస్తుంది. అంత ఆత్మీయత నిజంగా రుణం తీర్చుకోలేనిది. ఈ పదవులు ఇవన్నీ ఒక పక్కన పెడితే అంత రాజకీయాల్లో ఒక ఆత్మీయత, ఒక మానవతావాదము, ఒక మానవతా దృక్పథం జోడిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్తాను. దుబాయ్లో ఉన్న తుఫానుగా మారి పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడిచింది నామినేషన్ వేసేటప్పుడు అన్నారు. ఆ తుఫాను చూసి మీరు కొట్టుకుపోతారని భయపడుతున్నారా? అంటే ముందు రోజు సునామీ చూడలేదనుకుంటాను వాళ్ళు. ముందు రోజు సునామీ అంతా మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలు, మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, మా నియోజకవర్గంలో ఉన్న లీడర్లు, మా నియోజకవర్గంలో ఉన్న అభిమానులు, అదంతా జగన్ సునామీ. ఈరోజు జగన్ సునామీ ఉంది రాష్ట్రం అంతా కూడా మీరు చూస్తారు, ఫలితాలు చూస్తారు, అంచనాలు చాలా ఉంటాయి. జగన్ సునామీ ముందు పవన్ తుఫాన్ పనికిరాదంటారా? అంటే జగన్ గారు సునామీ కేవలం ఓట్ల కోసం కాదు, జగన్ సునామీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, పేదవాడి యొక్క ఉన్నతి కోసం, పేదవాడి కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేడం గారు, అంటే నేను సరదాగా అడుగుతున్నాను, ఈ నియోజకవర్గ ఓటర్గా నాకు 5 లక్షలు మీరు పంపించాలి, ఎప్పుడు పంపిస్తారు? ఇవన్నీ కూడా ఎందుకంటే మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మీరు 5 లక్షలు పంపిస్తే సంతోషిస్తాం. ఇప్పుడు ప్రతిపక్షాలదంతా ఎంతసేపు ఎలాగుంది అంటే, మంచి క్వశ్చన్ వేశారు మీరు. లక్షలు పంపిణీ చేస్తారు, వాళ్ళు ఎవరో వచ్చి మా మీద ఒత్తిడి చేసేస్తారు, మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ 100కి 1000% అబద్ధం. కేవలం క్రియేట్ చేసి అంటే
ఇప్పుడు ప్రజల మద్దతుతో ప్రజల యొక్క అండదండలతో ఈ పార్టీ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి. ప్రజల్ని తక్కువగా అంచనేస్తున్నారు, ప్రజల యొక్క విలువను తక్కువగా అంచనేస్తున్నారు. ఓటర్ దేవుళ్ళుగా చూడట్లేదు, వాళ్ళు డబ్బులు తీసుకునే చిల్లర మనుషుల కింద అంచనా వేస్తున్నారు. అంటే వాళ్ళ మనస్తత్వాలు ఏంటో అర్థమవుతుంది. రెండోది, ఇప్పుడు మాకు చేసింది ఎవరు, మాకు వచ్చింది ఎవరు? మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఈ క్యాండిడేట్ డిక్లేర్ చేసింది కాదు, మాకు ముందు నుంచి మిథున్ రెడ్డి గారు 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. మాకు పార్టీ కోఆర్డినేషన్, మేమంతా కోఆర్డినేట్ చేస్తాం. బట్ అందరూ వచ్చి నా మీద పడుతున్నారు, అందరూ వచ్చి నేను 2 రోజుల నుంచి నేను నిన్న చూశాను. నేను చాలా వరకు పిఠాపురంలో ఆల్రెడీ పవర్ స్టారు పార్టీ అధ్యక్షుడు 2 ఉన్నాయి సార్కి. అలాగే మన పెద్దలు గౌరవనీయులు నిర్మాత యాక్టరు నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఇది కాకుండా మొత్తం ఇంచుమించుగా టీవీ సీరియల్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా, స్టార్స్ అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరి మీద ఎవరు చేస్తున్నట్టు, ఏ పార్టీ మీద ఏ పార్టీ ఒత్తిడి చేస్తున్నట్టు, దాడి చేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఆల్రెడీ ఇప్పుడు మీకు రకరకాలు మేము చూస్తున్నాం, చాలా 100 కోట్లు. నిన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎక్కడెక్కడో ఇవి వస్తున్నాయి, ఎక్కడెక్కడో అవి వస్తున్నాయని. ఇప్పుడు ముందు ఒకసారి హిందుత్వం రెచ్చగొట్టడానికి చూశారు, ఇక్కడ దేవాలయాలు బద్దలు కొడతారని. అసలు పిఠాపురంలో అలాంటి లేదు, పిఠాపురం ప్రజలు అలాంటి వాళ్ళు కాదు, పిఠాపురంలో అలాంటి వాతావరణం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నెక్స్ట్ అయిపోయాక క్రిమినల్గా బ్లేడ్లు కొట్టేస్తున్నారు, కోసేస్తున్నారు, లేకపోతే అది కోసేస్తున్నారు అన్నారు. అంటే క్రిమినల్ని ఒకసారి ఏమో మతతత్వం పెట్టారు, రెండోసారి క్రిమినాలిటీ అంటగడ్డాన్ని చూశారు పిఠాపురం. పిఠాపురం ప్రజలు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి మనస్తత్వం కలకాదు, మంచి శాంత స్వభావము, సాత్విక స్వభావం కలవాళ్ళు. అందంగా చక్కగా ఎలక్షన్ అప్పుడు యాక్టివ్గా ఉంటారు, తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా మీద దాడి చేసేస్తున్నారు, లేకపోతే ఇక్కడ బట్టలు పనిచేస్తున్నారు, అక్కడ చీరలు పనిచేస్తున్నారు, ఇక్కడ ఇది పనిచేస్తున్నారు. కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారు, కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి ఇలాంటి వాతావరణాలు ఇలాంటివి సృష్టించడానికి కేవలంటే క్యాండిడేట్గా కానీ పార్టీ పరంగా కానీ మా మీద ఏమన్నానండి. బట్ పిఠాపురం ప్రజలకి కానీ పిఠాపురం నియోజకవర్గానికి కానీ ఏదైనా అంటగట్టాలని చూస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇవేమీ చేయొద్దు, దయచేసి ఇవి చేయొద్దని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరి మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారు, ఎవరిని బయట నుంచి వచ్చి ప్రచారం చేసుకుంటున్నారో ఒక్కసారి పిఠాపురం ప్రజల్ని అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. అయితే దేవాలయాలపై దాడి అసత్యం అంటారా? 100% అసత్యం. ఓకే మేడం, అయితే 500 కోట్లు ఖర్చు పెట్టి, లేకపోతే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో గుళ్ళని అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేసినా సంతోషమే. ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం గుళ్ళన్నీ ఎవరు డెవలప్ చేశారు, ఎన్ని గుళ్ళు కట్టారు, కొత్త గుళ్ళు ఎన్ని వచ్చినాయి, గ్రామాల్లో ఎన్ని వచ్చినాయి, నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి. పురుహూతిక మాత అపర్ణాదేవి టెంపుల్ ఉండేది, మొన్నటి వరకు ఎలా ఉండేది ఇప్పుడు వెళ్ళి చూడమనండి. మరో పాదగాయ క్షేత్రం కింద మరో దక్షిణ కాశీ కింద అపర్ణాదేవి తయారైంది. అట్లాగే పాదగాయ క్షేత్రం ఎలా ఉండేది, పాదగాయ క్షేత్రం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా టెంపుల్ టూరిజం కింద ఆల్రెడీ డెవలప్ చేయడానికి మేము ఆల్రెడీ ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకున్నాం. ఎవరు స్వచ్ఛందంగా చేస్తున్నాం, దాతల నుంచి చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం. టెంపుల్ డెవలప్మెంట్ కానీ పిఠాపురం డెవలప్మెంట్ కానీ మేము పూర్తిగా 100కి 100 కేవలం ఎలక్షన్ కోసమో ఎలక్షన్లో ఓట్ల కోసమో మేము కమిట్మెంట్తో లేదు. మాది నిజమైన కమిట్మెంట్, మేము చేసి చూపించాం, చేస్తున్నాం, రేపు మళ్ళీ కూడా చేసి చూపిస్తాం. ఓకే, చివరిగా మీరు గెలుపు కోసం కష్టపడుతున్నారా లేకపోతే మెజారిటీ కోసం కష్టపడుతున్నారా? ప్రజలు ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజల దగ్గరికి 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలకి పార్టీ గురించి చెప్తాం, అభ్యర్థి గురించి చెప్తాం, అన్ని విషయాలు చెప్తాం. న్యాయ నిర్ణేతలు ప్రజలు, ఎవరిని గెలిపించాలి, ఎవరికి ఎంత మెజార్టీ ఇవ్వాలి అనేది ప్రజల యొక్క నిర్ణయం. ప్రజా నిర్ణయాన్ని మేము స్వీకరిస్తాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ప్రజలందరికీ మా పార్టీ మీద నమ్మకం ఉంది. అలాగే నేను అందుబాటులో ఉంటానని, నేను వారికి అండగా ఉంటానని. వంగా గీత అయితే మా ఇంట్లో మనిషి, మాకు ఎప్పుడైనా సరే మేము మమ్మల్ని చేయబట్టుకు ఆవిడ నడిపిస్తుంది, మేము చేయబట్టుకుని ఆవిడ ఎక్కడికైనా తీసుకెళ్ళగలననే ఆత్మీయత అనుబంధం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గారు మా యొక్క కార్యకర్తలు, నాయకులు అండదండలతో, జగన్ గారి దీవెనలతో తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది
వంగ గీత గారు చెప్తున్నారు. తను కేవలం గెలుపు కోసమే కాదు, ఇక్కడున్న ప్రజల సమస్యలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్తున్నారు.